హాయ్ అండి. కజ్జికాయలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. ఎండు కొబ్బరి ఈ విధంగా మిక్సీ పట్టి ఒక బౌల్లో పోసుకోవాలి. ఏంచిన శనగపప్పు అండి, ఇవి కూడా మిక్సీ పట్టి పోసుకోవాలి. ఇప్పుడు బొంబాయి రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, అది నెయ్యి వేసి మంచిగా ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేసి కొబ్బరి మిక్సీ పట్టి పోసాం కదా బౌలు, అందులో పోసుకోవాలి. పంచదార కూడా ఈ విధంగా మిక్సీ పట్టి పోసుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పంచదార పట్టేటప్పుడు, మిక్సీ పట్టేటప్పుడు 4 యాలకులు కూడా వేసి పడితే మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మైదా 1 కప్పు, కప్పున్నర గోధుమ పిండి వేసి ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ చేసి ఈ విధంగా కజ్జికాయ చెక్కల్లో పై వేయాలండి. వేసాక మధ్యలో స్టఫింగ్ చేయాలి. జాగ్రత్తగా చేయాలండి. దరమటికి పిండి పడింది అనుకోండి, రెండు అతుక్కోవు, ఊడిపోతాయి, నూనె అంతా ఖరాబ్ అవుతుంది. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కజ్జికాయలు ఈ విధంగా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,